హై వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 7 కంప్లీట్ అయిపోయింది. సెన్సేషనల్గా ముగించడం జరిగింది. అంటే పల్లె ప్రశాంత్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, రకరకాలు కానీ, ఫైట్లు, గొడవలు, కేసులు, బస్సులు అద్దాలు వలిపోవడం ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ 8ని చూసుకున్నట్టయితే ఎవరెవరు వస్తున్నారన్న దానిపైన క్యూరియాసిటీ చాలా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా 6 సీజన్లకు అయినంత టీఆర్పీ దేనికి రాలేదు, బిగ్ బాస్ సీజన్ 7 మాత్రమే వచ్చింది. ఎందుకంటే పల్లె ప్రశాంత్, శివాజీ గారు, ఇటు అమర్దీప్ రకరకాల ఫైట్లు జరిగాయి కాబట్టి విపరీతంగా టీఆర్పీ రేట్ పెరగడం జరిగింది. అయితే దాన్ని మించి ఇప్పుడు టీఆర్పీ రేట్ పెరగడం కానీ రకరకాల ప్లాన్లు చేయడం జరుగుతుంది బిగ్ బాస్ టీం. అయితే దాని నుంచి మనకు వచ్చిన కొంత సమాచారం ప్రకారం కొంతమంది లిస్టు కొంత బయటకు రావడం జరిగింది. బయటకు రావడం అంటే లాస్ట్ టైం కూడా బయటకు వచ్చింది ఓటీటీ నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుంది. కానీ సీజన్ 4 ఓటీటీ జరగడం ఏదైతుందో అనుకోకుండా నేమ్ లిస్ట్ బయటకు వచ్చిందని చెప్పేసి కంప్లీట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇంకా సెట్ రెడీ అవ్వలేదు. బిగ్ బాస్ సీజన్ 8 ఏదైతే సెట్ ఇంకా రెడీ అవ్వలేదు, అవుతుంది. దానికంటే ముందే కంటెస్టెంట్లు ఎవరెవరు అనేది వీళ్ళ అన్వేషణ జరుగుతుంది. అన్వేషణలో మనకు వచ్చిన మెయిన్ లిస్టులు అంటే ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ఉంచొచ్చు, ఉంచకపోవచ్చు, కానీ దాంట్లో మాత్రము 90% ఉంచే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు కూడా అలాగే జరిగింది. ఇప్పుడు కూడా ఎవరెవరు ఉండబోతున్నారు అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. మ్యాక్సిమం తీసుకున్నట్టయితే మనకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఎక్కువ తీసుకుంటున్నారు, టీవీలో ఎక్కువ కనిపించే వాళ్ళని. వీళ్ళ బాగా గమనించుకున్నట్టయితే ఇప్పుడు కూడా వాళ్ళని ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఇటు చూసుకున్నట్టయితే శిరీష అంటే బర్రెలెక్క అనుకోవచ్చు మనం. ఆమె శిరీష కంటే బర్రెలెక్కనే ఎక్కువ గుర్తుపడతారు. ఆమె గ్రూప్స్ ప్రిపేర్ అయ్యింది, డిగ్రీ చేసింది, హైదరాబాద్లో ఉంది, మళ్ళీ ఊర్లో ఉంది, చదువుకుంటుంది, బర్రెలు కాసుకుంటుంది, ఓటర్లు, మళ్ళీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యే కంటెస్టెంట్గా పోటీ చేసింది, మంచి మద్దతు వచ్చింది ఆవిడకు. తర్వాత పెళ్లి చేసుకుంది, మళ్ళీ మధ్యలో బాగా ట్రోల్స్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఫండ్ రైజ్ చేసింది, రకరకాల ఎలక్షన్ టైంలో ఫండ్ రైజ్ చేసింది, ఇది చేసింది, అది చేసింది అని చెప్పేసి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఆ ఫండ్ అంతా వాడుకుంది, తిన్నది అని చెప్పేసి మళ్ళీ రూమర్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఒక్కొక్కరు ఒకలాగా రూమర్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బర్రెలెక్క. ఈమెను 99.9% తీసుకునే అవకాశం ఉంది. ఈమె తీసుకుంటుందని చెప్పేసి ఒక పేరు మనకు రావడం జరిగింది. ఇంకొక పేరు చూసుకున్నట్టయితే గీతా సింగ్ అనేది మనము స్టేజ్ పైన అక్కడిక్కడ కామెడీ షోస్ కానీ, కొన్ని రియాలిటీ షోస్ కానీ వాటిలలో గీతా సింగ్ని చూడొచ్చు. ఆల్రెడీ సినిమాలు చేస్తుంది కూడా. విరూపాక్ష సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ కానీ, ఆమె బయటకు వచ్చి స్టేజ్ మీద మాట్లాడింది కానీ, రియాలిటీ షోస్లో మాట్లాడింది కానీ, ఆమె మాట్లాడుతుంటే బయట జనాలు యూత్ అంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్లో తీసుకోవడము, ఆమె మాట్లాడేది కరెక్ట్ ఉన్నా కానీ జనాలు తీసుకోవడము అలా జరిగింది. దాంతోపాటు గీతా సింగ్ అనేది ఇప్పుడు మంచి లైమ్లైట్లో ఉంది. ఆ అమ్మాయిని తీసుకునే అవకాశం 99.9% అవకాశం ఎక్కువ ఉంది. ఆ అమ్మాయిని తీసుకుంటారని చెప్పేసి మనకొక లిస్ట్ అనేది బయటకు రావడం జరిగింది. దాంతోపాటు చూసుకున్నట్టయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం నుంచి ఒక పర్సన్ తీసుకుంటారు. ఈసారి బిగ్ బాస్ టీం నుంచి ఒక 4 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 4 ఎవరు బయటకు వస్తారనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ 4 ఆప్షన్స్లో ఉన్నారు. ఒకరు తీసుకున్నట్టయితే భాస్కర్ గారు ఎప్పటి నుంచో సినిమాలు చేయడం కానీ, సీరియల్ చేయడం కానీ, సీరియల్ అంటే తక్కువ చేశారు, సినిమాలు చేయడం, రియాలిటీ షోస్ చేయడం, కామెడీ చేయడంలో మంచి దిట్ట. ఎంతోమంది తన టీమ్ లీడర్గా ఉండి, తన టీమ్ లీడర్ నుంచి ఫైమా కూడా వచ్చి బిగ్ బాస్ సీజన్ 6లో మంచి కంటెస్టెంట్గా ఉంది. తన టీంలో నుంచి వచ్చింది. తను ఎంతో సపోర్ట్ చేసిన కూడా చెప్పింది మనకు లాస్ట్ టైము. అదే బిగ్ బాస్ టీమ్ 8కి ఇప్పుడు ఈసారి కంపల్సరీ భాస్కర్ని తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ తీసుకున్నట్టయితే చెమ్మక్ చంద్ర ఎలాంటి క్యారెక్టరైజేషన్ అంటే మీకు అందరికి చాలా మటుకు తెలుసు. తను చేసే స్క్రిప్ట్స్ కానీ, తను చేసిన పర్ఫార్మెన్స్లు కానీ, తను చేసిన సినిమాలు కానీ నిక్కచ్చిగా ఉండడం. అంటే ముఖం మీద మాట్లాడి చెప్పే పద్ధతి ఉన్న మనిషి. దేంట్లో అయినా తన మాట విధానం అలాగే ఉంటుంది, తను చేసిన స్క్రిప్ట్స్ అలాగే ఉంటాయి, తన మాట్లాడిన అలాగే ఉంటుంది. జెన్యూనిటీ అనేది కనిపిస్తుంది. పల్లెటూరు నుంచి వచ్చిన మనిషి, రైతు కుటుంబం నుంచి వచ్చిన మనిషి, డౌన్ టు ఎర్త్ వచ్చిన మనిషి కాబట్టి మెచ్యూర్ మైండ్ ఉన్న మనిషి. తను వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే జబర్దస్త్ నుంచి కంపల్సరీ కంటెస్టెంట్స్ వస్తాడు కాబట్టి. అలాగే చూసుకున్నట్టయితే 4 అన్నను ఆప్షన్లో 4లో ఇంకొక ఇద్దరు పొట్టి నరేష్ అంటాం మనం. పొట్టి నరేష్ను తీసుకున్న అవకాశం ఎక్కువ ఉంది. అంటే బాడీ షేమింగ్ అంటున్నాను అనుకోవద్దు. తనను నరేష్ అని పిలిస్తే గుర్తుపడతారు కాబట్టి జబర్దస్త్ నరేష్ అన్న చాలా తక్కువ గుర్తుపడతారు. పొట్టి నరేష్ జబర్దస్త్ అంటే చాలామంది గుర్తుపట్టే అవకాశం ఉంది కాబట్టి ఏమనుకోదు, బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి. కానీ పేరు మార్కెట్లో ఎవరైతే ఎలా గుర్తుపడతారో వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు. అంటే పొట్టి నరేష్ను తీసుకున్న అవకాశం చాలా ఎక్కువ ఉంది.
పొట్టి నరేష్ను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ప్రీవియస్ ఆడిషన్ జరిగింది, తను మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాడు, రకరకాలు జరిగింది. పొట్టి నరేష్ను తీసుకునే అవకాశం కూడా ఈసారి ఎక్కువ ఉంది జబర్దస్త్ నుంచి. నలుగురు అనుకున్నాం కదా, ముగ్గురు గురించి చెప్పాను కదా, ఇంకొకరిని ఆప్షన్ ఉంది. రియాజ్ని తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే రియాజ్ ఈ మధ్యలో ట్రోల్స్ విషయం కానీ కామెడీ విషయంలో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తను మరుగుజ్జు అయినా తన పర్ఫార్మెన్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా సినిమాల్లో చేసిన పర్ఫార్మెన్స్ కానీ తను పెళ్లి చేసుకున్నాడు అవన్నీ జరిగిపోయినాయి. కాకపోతే తను చేసిన పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఈ మధ్యలో మంచి లైమ్లైట్లో ఉన్నాడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. తను టీవీ రియాలిటీ షోస్లో కూడా చాలా జెన్యూన్గా చేసిండు. ఇంతకుముందుకు ఒక రాజకీయ నాయకుని గురించి, పెద్ద వ్యక్తి గురించి ఒక చిన్న స్కిట్ చేసినందుకు తను రకరకాల ఇబ్బందులు పడ్డాడు, మళ్ళీ క్షమాపణలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. తను ఒక మంచి ఫామ్లో ఉన్నాడు. అంటే జబర్దస్త్ నుంచి ఈ నలుగురికి ఆప్షన్ ఉంది. ఈ నలుగుట్లలో ఎవరిని తీసుకుంటారు అనేది కన్ఫర్మేషన్ మనకు రాలేదు. నలుగురు ఆప్షన్లో పెట్టారు. మ్యాక్సిమం భాస్కర్కి, చెమ్మక్ చంద్రకి ఆప్షన్ ఎక్కువ ఉంది. అయితే వాళ్ళిద్దరిట్లలో ఒకరు అవ్వచ్చు, లేకుంటే వీళ్ళిద్దరు అవ్వచ్చు, లేకుంటే దీంట్లో నుంచి ఇద్దరిని తీసుకోవచ్చు. ఇంకోళ్ళని తీసుకున్నట్టయితే ఎప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ తీసుకుంటారు. లాస్ట్ టైం తీసుకున్నట్టయితే గంగవ్వని తీసుకుందాం. గంగవ్వ లాంటి పర్సన్ను ఎప్పుడు ఒకరిని తీసుకునేలాగా ఆప్షన్ పెడతారు. ఒక 2-3 వారాలకు వాళ్ళ నుంచి ఏదో ఎంటర్టైన్ చేసే విధంగా అయితే చూస్తారు. చూసినప్పుడు ఈసారి కుమారి ఆంటీ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో గత 1 ఇయర్గా మనకు విపరీతంగా వినిపిస్తున్న పేరు సోషల్ మీడియాలో. ఎందుకంటే అంత ఏజ్లో ఉండి ఆ ఏజ్ కేటగిరీలో అంత సోషల్ మీడియాలో పాపులర్ అయిన వ్యక్తి తీసుకున్నట్టయితే ఆమె ఒక్కడే కనిపిస్తుంది. చాలామంది తక్కువ ఉన్నారు. ఆమె పేరు కొద్దిగా ఎక్కువ వినిపిస్తుంది. దాంట్లో సెలక్షన్స్లో కూడా ఆమె పేరు ఆల్రెడీ పెట్టారు. 90% ఆప్షన్ ఉంది. ఆమెను తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళని ఎక్కువ రోజులు దాంట్లో ఉంచరు, వాళ్ళు కూడా ఉండరు. దాంట్లో బయట ఓపెన్గా ఉండే అలవాటు ఉంది కాబట్టి అక్కడ క్లోజ్డ్గా ఉంటుంది. ఎలాంటి కాంటాక్ట్స్ ఉండవు, ఎలాంటి మీటింగ్స్ ఉండవు, బయట వాళ్ళతో ఉండదు. ఎప్పుడైతే లోపల ఉన్న 16 మంది కానీ 17 మంది కానీ అక్కడ వాళ్ళకి క్లోజ్గానే ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు. ఇలాంటి వాళ్ళని తీసుకుంటే ఎప్పుడు కానీ 4 వీక్స్ 5 వీక్స్ లోపే వీళ్ళు గేమ్స్ ఆడలేరు. కానీ పబ్లిక్ ఫేమ్ కోసము, టీఆర్పీ కోసం అనేది ఇలాంటి వాళ్ళని కంపల్సరీ సెలెక్ట్ చేసుకుంటారు. ఈమె ఉండే అవకాశం 99.9% అవకాశం ఉంది ఈమెది కూడా. ఇంకోటి, ఎప్పుడు కానీ ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకున్నట్టయితే హీరోగా చేసిన వ్యక్తుల్లో తీసుకుంటే రాజ్ తరుణ్ గారి పేరు వినిపిస్తుంది, మనకు ఎక్కువ వినిపిస్తుంది. లాస్ట్ టైం కూడా రాజ్ తరుణ్ గారిని అప్రోచ్ అవుతే నాకు సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు చేసే అవకాశం లేదు అని చెప్పాడని వినిపిస్తుంది. అయితే ఈసారి రాజ్ తరుణ్ గారితో అప్రోచ్ ఎక్కువ జరుగుతుంది. తనతో కూడా రాజ్ తరుణ్ గారిని ఆ మధ్యలో చాలా సినిమాలు చేసినా సరే ఈ మధ్యలో సినిమాలు రాజ్ తరుణ్ గారికి లేవు, తక్కువ ఉన్నాయి. ఒక హీరో అన్న పొజిషన్ క్యారెక్టరైజేషన్ ఉన్న పర్సన్ని తీసుకోవడానికి మ్యాక్సిమం మొగ్గు చూపిస్తుంది. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి కాబట్టి వీళ్ళని తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు తీసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే హేమ గారు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 1లో వచ్చింది. ఈసారి చిన్న కేసు విషయం కానీ ఈ రేవ్ పార్టీ అనే విషయం, బెంగళూరు అనే విషయం రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమెను అప్రోచ్ అవుతారు, ఆమెను తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీడియాలో అందరి నోట్లలో ఆడుతున్న పేరు హేమ గారిని తీసుకోవాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే హేమ గారిని తీసుకోవడం వల్ల పబ్లిక్ ఇప్పుడు కొంతమంది ఒక ఆర్టిస్ట్గా ఉండి ఇంత మంచిగా ఉండే బ్రహ్మానంద గారితో ఇంత మంచి కామెడీ చేసి ఈమె ఇంత గలీజ్ అలవాటు ఏందని రకరకాలుగా బయట రూమర్స్ వస్తుంటాయి. ఈ అన్నిటికీ రూమర్స్ ఒక చెక్ పెట్టాలనుకుంటే ఇలాంటి షోస్కి వచ్చి అక్కడున్న 105 రోజులు స్పెండ్ చేయగలిగితే, ఒక 50 డేస్ స్పెండ్ చేయగలిగితే ఈమె ఒరిజినాలిటీ అంటే నేను ఆ క్యారెక్టర్ నాది అది కాదు, నా క్యారెక్టర్ ఇది, నేను ఇంత మంచిదాన్ని అని చూపించుకోవడానికి ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్. దీంట్లోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఆల్రెడీ. ఎందుకంటే బాలీవుడ్లో కానీ కాలీవుడ్లో కానీ రకరకాలు కానీ ప్రీవియస్ వచ్చిన వాళ్ళని కూడా మరొకసారి తీసుకునే ఆప్షన్ ఉంది, తీసుకుంటారు కూడా. అప్రోచ్ అవుతే ఈమెను తీసుకునే అవకాశం ఉంది. ఈమె ఎక్కువ రోజులు కష్టపడి ఆడి ఒక మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఎలా ఉంటుందనేది లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది. ఒక 50 డేస్ మాత్రం మినిమం 50 డేస్ హేమ గారు వస్తే ఉండే అవకాశం ఉంది. ఈమె కలవడానికి, ఈమెను తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈమెను తీసుకుంటారన్న ఆప్షన్ మనకు వచ్చింది. ఇకపోతే ఎప్పుడు ఒక కప్పుల్ని తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ టైం తీసుకోలేదు కపుల్ని, కాకపోతే ఈసారి తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది కపుల్ని తీసుకునే అవకాశం. కాకపోతే ఈ కపుల్లో కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వంశీ, నేత్ర, అయితే వీళ్ళిద్దరికి డైవర్స్ అయ్యాయి. రీసెంట్గా వారధి ఫార్మ్స్ అని ఓపెన్ చేశారు రైతులు. వీళ్ళిద్దరు ఆర్గానిక్గా పండిస్తూ ఆర్గానిక్గా తీసుకొచ్చి
స్టోర్స్ పెట్టి అమ్ముతూ హనీ అని చెప్పేసి గీ అని చెప్పేసి రకరకాలుగా వీళ్ళు ఆర్గానిక్గా చేస్తూ అమ్ముతూ ఉన్నారు. కాకపోతే వంశీకి నేత్ర గారికి ఇద్దరికి ఈ మధ్యలో డైవర్స్ అయిపోయినాయి. పెళ్ళైనాక 1.5 ఇయర్కి డైవర్స్ అయిపోయినాయి. వీళ్ళిద్దరు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. నేత్ర గారు చూసుకున్నట్టయితే పెళ్ళైన తర్వాత వీళ్ళు వారధి ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ వ్యూవర్షిప్స్ కానీ చాలా తక్కువ ఉండేది. ఒక 2 లక్షలు 3 లక్షలు మాత్రమే వ్యూవర్షిప్ ఉండేది. ఈరోజు డైవర్స్ అయిపోయిన తర్వాత నేత్ర గారు సపరేట్ అయిపోయి వారధి ఫార్మ్స్ అని చెప్పేసి తను ఓన్గా చేస్తున్నప్పుడు ఒక్కొక్క వీడియో చూసుకున్నట్టయితే మిలియన్లో ఉంది. ఈరోజు బాగా ట్రోల్ అవుతుంది, మిలియన్లో వ్యూవర్షిప్ ఉంది. ఆ అమ్మాయికి నెగిటివ్ అన్నది అసలు లేదు. మామూలుగా మార్కెట్లోకి వచ్చినప్పుడు వారధి ఫార్మ్స్ అనే పేరుతోటి మార్కెట్లోకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ విపరీతంగా పేరు వచ్చింది. దాని తర్వాత ఈ అమ్మాయి ట్రోల్ గురైంది. ఇప్పటిదాకా ఒక ఇంటర్వ్యూలో ఎక్కడ కానీ ఇలా జరిగింది, దీనివల్ల మేము విడిపోయాము, మా గొడవ అయిందని చెప్పేసి ఎక్కడా వీళ్ళు చెప్పలేదు. చెప్పకుండా వీళ్ళంతలు వీళ్ళు విడిపోయి హాయిగా ఎవరు విషయాన వాళ్ళు ఉండేసి వంశీ కానీ నేత్ర కానీ ఇద్దరు సపరేట్ బిజినెస్లు పెట్టుకొని చేస్తున్నారు. కాకపోతే నేత్ర గారికి ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మొన్న రీసెంట్గా ఫ్యామిలీ ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారి చేతుల మీదుగా రైతుగా యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తనకు ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది చిరంజీవి గారి చేతుల పైన. దాని తర్వాత కూడా ఇంకా వ్యూవర్షిప్ చాలా విపరీతంగా పెరిగింది నేత్ర గారికి. దాంతో తీసుకున్నట్టయితే లోపల వీళ్ళు ఎలా ఉంటారు అనే క్యూరియాసిటీ బాగా పెరుగుతుంది. వంశీ గారిది తీసుకున్నట్టయితే వంశీ గారు వారధి ఫార్మ్స్ నుంచి బయటకు వచ్చి వంశీ ఫార్మ్స్ అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళకి డైవర్స్ అయిపోయిన తర్వాత. అయితే వీళ్ళిద్దరి మధ్యలో బాగా జరుగుతుంది. వంశీ గారు కూడా ఈ మధ్యలో కొన్ని కాన్సెప్ట్లు తీసుకొని తన సొంతగా స్టోర్ పెట్టి మళ్ళీ రీబిల్డప్, అంటే ఎవరన్నా డైవర్స్ అయిన తర్వాత డిప్రెస్లోకి వెళ్ళడం కానీ రకరకాలుగా జరగడం కానీ జరుగుతుంది. కానీ వీళ్ళ మధ్యలో అలా జరగకుండా ఇండివిజువల్గా ఉండి వీళ్ళిద్దరూ సొంత కాళ్ళపైన నిలబడి వీళ్ళిద్దరూ వెళ్తున్నారు ఎవరిదారుల వాళ్ళు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళ పేరు బాగా వినిపిస్తుంది, వీళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇంకొకరు తీసుకున్నట్టయితే మనము మై విలేజ్ షో నుంచి అనిల్ జీలా కూడా ఈ మధ్యలో టూర్స్ తిరగడం కానీ రకరకాలుగా చూడడం కానీ వ్లాగ్స్ చేయడం కానీ తన పేరు ముందు నుంచి ఉంది. కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది, కొన్ని సినిమాల్లో కూడా మంచి పేరు ఉంది అనిల్ జీలాకి. అనిల్ జీలాను రైతు, పల్లెటూరులో ఉంటాడు, కానీ ఎన్ని సిటీస్ తిరిగినా సరే తనకు కూడా మంచి పేరు ఉంది. తను తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. 99% తీసుకునే అవకాశం అనిల్ జీలాను ఉంది. దాంతోపాటు ఇంకా కొంతమంది సినిమా ఆర్టిస్టులు అనేది ఇంకా కొంతమంది వరకు రాలేదు. ఇంకా సీరియల్స్ నుంచి ఇంకా కొంతమందిని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రియాలిటీ షోస్ కొన్ని జరుగుతున్నాయి. దాంట్లో ఎవరి పేరు పైన ఎవరి చేసిన పర్ఫార్మెన్స్ పైన టీఆర్పీ ఎక్కువ పెరుగుతుందో వాళ్ళని తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ నుంచి సెలెక్ట్ చేసుకోరు, ఇంటర్వ్యూ జరిగి వాళ్ళని ఫైనల్ స్టేజ్లో పెడతారు. ఒక 20-25 మెంబర్స్ని పెడతారు. అప్పుడు మనకు స్టార్ట్ అయ్యే ఇంకొక 15-20 డేస్ తర్వాత మనకు ఆ లిస్ట్ కూడా వస్తుంది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత దాని గురించి కూడా మొత్తం క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఇప్పటి వరకు వచ్చిన లిస్టు. దీంట్లో ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని అయ్యే అవకాశం ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి లిస్ట్ ముందు మళ్ళీ తీసుకొస్తాను. దీంట్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి దీంట్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. లేదా వస్తే మార్కెటింగ్ మనకే అయింది కదా అని చెప్పేసి వాళ్ళను కంటెస్టెంట్లు కూడా దాన్ని దింపే అవకాశం ఉంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఇట్లా స్ట్రెయిట్గా ఉండకుండా ఇన్ఫినిటీ విధంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈసారి కూడా లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అని చెప్పేసి వచ్చింది కదా, ఈసారి కూడా సమ్ వెరైటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది కంటెస్టెంట్ లిస్ట్ రాగానే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎవరెవరు వస్తున్నారు అనేది మీ ముందుకు నేను క్లుప్తంగా తీసుకొస్తాను. బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిరోజు రివ్యూ మీరు మా తెలుగు వ్యాలెట్లో సినీ జోష్లో కంపల్సరీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.